పండించిన అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతు విజయోత్సవాలు జరపడం సరికాదన్నారు. రాష్ట్రాలు రైతులు పండించిన ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ప్రకటించి ఇవ్వనందుకు, రైతు భరోసా 15,000 రూపాయలు ఇవ్వనందుకు విజయోత్సవాలు జరుపుతున్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 1 సంవత్సరం అయిందని సందర్భంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా రైతుకు అప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేసినామని రైతు పండుగలు చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీరు రైతు పండుగలు రైతులకు ఏం ఉద్ధరించిరని చేసిరు అంటున్నాం. రైతుకు 2 సంఘంలో దగ్గర 14 గ్రామాలుంటే 1,50,000 క్వింటాల వరి ధాన్యం కొంటే అలా దొడ్డు ధాన్యము 1,40,000 ధాన్యం పండింది. 10,000 ధాన్యమే సన్నది పండింది. దాదాపు 6% కన్నా ఎక్కువ మన సన్నధాన్యం వండలేదు. మీరు 6%కి బోనస్ ఇచ్చి ఇలా రైతుకు బోనస్ ఇస్తున్నాం అని పండుగ చేసుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నాం. ఇలా రుణమాఫీ కావచ్చు 2 లక్షల నుంచి వరకు కావచ్చు, 2 లక్షల పైన కావచ్చు. 1,300 మంది రైతులు ఉంటే మా సొసైటీ పరిధిలో 550 మంది రైతులకే రుణమాఫీ జరిగింది. కాబట్టి ఏం ఉద్ధరించిరని మీరు ఇవాళ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన రైతులు ఇవాళ కేసీఆర్ను ఎందుకు ఓడగొట్టినామని రైతులు బాధపడుతున్నారు. మీరు ఏ గ్రామం కావచ్చు, ఏ కళ్ళాల దగ్గరికి పోయినా, ఏడుకోయినా రైతులు చాలా బాధపడుతున్నారు. ఇలా మీరు సోషల్ మీడియాలో ఏడ చూసినా కానీ